నెల్లూరు నగరంలోని 50వ డివిజన్ బుజ్జమ్మారేవు సమీపంలో సిద్ధి వినాయక ఆలయ పునర్నిర్మాణానికి సతీమణి రమాదేవితో కలిసి మంత్రి నారాయణ భూమి పూజ చేశారు. మంత్రి దంపతులకు నగర టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు కపిరా రేవతి, రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ కపిరా శ్రీనివాసులు దంపతులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. గతంలో ఇక్కడ 4 గోడలతో మాత్రమే ఉన్న చిన్న ఆలయాన్ని నిరుపేదలైన స్థానికులు అభివృద్ధి చేయలేక వదిలేశారని, ఎన్నికల ప్రచారంలో కపిరా రేవతి సీనయ్య కోరిక మేరకు తాను ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పుడు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజల్లో భక్తిభావం పెరిగిన నేపథ్యంలో ఈ ఆలయ నిర్మాణ పనులను బాధ్యులు వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. స్థానిక రచకుల ఆకాంక్ష మేరకు సమీపంలోని చాకలి రేవు అభివృద్ధిపై కూడా మంత్రి కీలక ప్రకటన చేశారు. అక్కడ ఇప్పటికే కొన్ని గదుల నిర్మాణాలు పూర్తి కాగా మిగిలిన గదులను కూడా త్వరితగతిన పూర్తి చేసి అందించాలని మున్సిపల్ కమిషనర్ ను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మేయర్ సుజాత, కమిషనర్ నందన్, డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్, రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ కపిరా శ్రీనివాసులు, నగర టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు కపిరా రేవతి, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్ సిద్ధయ్య తదితరులు పాల్గొన్నారు. ఓం శాంతి శాంతి శాంతి. సుమంగళీర్యం మధురిమాగం సమేత సౌభాగ్యమస్తేత్వాయాదాస్తం విపరేతనా ఆయురారోగ్యశ్రాభిర్ఘమాయుః సర్వస్యాప్తి సర్వసిద్ధిః సర్వనిర్వహణాప్నోతి సర్వం జయతి తతమానం భవతి సదాయ పురుషశ్రేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతి. నమస్కారాలండి. ఈరోజు 50వ డివిజన్లో బుజ్జమ్మరేవు ఏరియాలో సిద్ధి వినాయక టెంపుల్ యొక్క శంకుస్థాపన జరిగింది. ఇది అంతకుముందు ఒక టెంపుల్ ఉండేది, అయితే దీన్ని ఎవరు పట్టించుకోలేదు. నేను ఎలక్షన్ అప్పుడు తిరిగేటప్పుడు ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు, ప్రత్యేకంగా రేవతి, సీనయ్య, ఇంకా కొంతమంది నన్ను రిక్వెస్ట్ చేశారు, సార్ ఈ టెంపుల్ గుడి కట్టుకోవాలి, మాకు గుడిగా లేదు, కేవలం 4 గోడలతో ఉంది, గుడి కట్టుకుంటాం, దీనికి సపోర్ట్ చేయమని. దానికి యాక్చువల్గా కొంత సపోర్టు చేయటం జరిగింది. ఈరోజు దాని శంకుస్థాపన జరిగింది. ఇది వీలైన తొందరలో కంప్లీట్ చేయాలని, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కంప్లీట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి దగ్గర ఈరోజు అందరికీ భక్తిభావం బాగా పెరిగింది. ఈ ఏరియాలో చాలామంది ఉన్నారు, పేదలు నిరుపేదలు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఆ యొక్క టెంపుల్ ఏదైతే అంతకుముందు ఉండిందో దాన్ని ఫర్దర్గా డెవలప్ చేయలేక వదిలేశారు. దాన్ని వీరు అడగటం నేను యాక్సెప్ట్ చేసి చేయటం జరిగింది. ఖచ్చితంగా వీలైన తొందరలో చేసి ఇక్కడున్న ప్రజలకి యాక్చువల్గా ఆ టెంపుల్ ఒక మంచి టెంపుల్కి వచ్చే విధంగా చేయటం జరుగుతుంది. దీనికి కృషి చేస్తున్న సీనయ్యని, రేవతిని మరియు వారితోటే ఇంకెవరైతే దీంట్లో పాల్గొని చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా పక్కనే చాకల రేవు ఉంది, దోబికాన, దాన్ని ఒకరోజు నైట్ వచ్చి విజిట్ చేశాను. దానికి కూడా విజిట్ చేయడానికి ఆ సీనయ్య పట్టుదలగా మీరు రండి అని అడగటం, అది చూశాను. దానికి ఏదో కొన్ని రూములు కావాలని అడిగారు వాళ్ళు, ఒకే రూములు, అది కట్టమని చెప్పాను. ప్రస్తుతం 9 రూములు 11 రూములు కట్టారు. మిగతా రూములు కూడా కట్టమని ఇక్కడే కమిషనర్ గారు ఉన్నారు, ఇమీడియట్గా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను. ఆ బ్యాలెన్స్ రూములు కూడా కట్టి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది.